మూడు జిల్లాల్లో జగన్, పశ్చిమలో బాబు జోరందుకున్న నేతల ఎన్నికల ప్రచారం. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్. కర్ణాటకలో ఓలా క్యాబ్స్ పై 6 నెలల నిషేధం. నిబంధనలు అతిక్రమించిందని అధికారుల నిర్ణయం. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాక్. నిధుల కోసం చైనా వైపు చూపు. ఇవాల్టి నుంచి ఐపీఎల్ మ్యాచ్. మొదటి రోజు బెంగళూరుతో చెన్నై ఢీ. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అదనంగా చేపట్టినట్లు చెబుతోంది టీడీపీ. ఎన్నికల్లో కూడా సంక్షేమానికే టీడీపీ పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఉదయం 9:30కు ప్రచారం ప్రారంభిస్తారు జగన్. పలాసలో రోడ్ షో నిర్వహిస్తారు. 11:30కు విశాఖ జిల్లా పాడేరులో జగన్ రోడ్ షో జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వైసీపీ అధినేత. హస్తం గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలపై గురుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నాయకత్వంలో రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు నేతలు. మంగళగిరి రూపురేఖలు మారుస్తామన్నారు టీడీపీ అభ్యర్థి లోకేష్. 1985 నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదన్న లోకేష్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయని, మరికొన్ని కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు లోకేష్. నేను తెలుగుదేశం పార్టీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ వేస్తాం జరిగింది. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి నేను ఎగరలేదు. నా లక్ష్యం ఒకటే, 2019 ఎన్నికలకి తూచా తప్పకుండా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఎగిరేయాలనేది ఒక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాం. మంగళగిరి ప్రజల్ని నేను చాలా వరకు కలుస్తాం జరిగింది. ఇంకా కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాను. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన అమరావతి, మన రాజధాని ఇక్కడ తీసుకొస్తాం జరిగింది. సో అమరావతికి వెళ్ళాలంటే మంగళగిరిని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మంగళగిరి అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్పాను, ప్రజలు కూడా హామీ ఇచ్చాను. ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను కూడా అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరికి తీసుకొచ్చాను, ఇంకా తీసుకొస్తాను. మంగళగిరి ఏపీ కాంగ్రెస్ లో నిరసన సెగ రాజుకుంది. విజయవాడ ఎంపీ అభ్యర్థి విషయంలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదంటూ రఘువీరాతో వాగ్వాదానికి దిగారు సుంకర కృష్ణమూర్తి. సీనియర్లకు కాంగ్రెస్ లో గౌరవం లేదని, సీట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు సుంకర. దీంతో సుంకర తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రఘువీర. ఇంతలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణమూర్తిని బయటకు గంటేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించే సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. రాష్ట్రం అన్ని రంగాల్లో రాణించాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తన పూర్తి మద్దతు టీడీపీకేనన్నారాయన. పార్టీ ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు కొనతాల.
టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వలేదు కాబట్టే సలహాదారు పదవికి రిజైన్ చేసినట్లు చెప్పారు వివేక్. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులతో సమావేశమవుతున్న వివేక్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ఖమ్మం టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల మీటింగ్ కూడా పొంగులేటి డుమ్మా కొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ ప్రకటించింది. సిపిఐ పొత్తు కోసం చర్చలు జరుపుతోంది. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ అధ్యక్షుడు రమణతో చర్చించింది. టీఆర్ఎస్ కు అభ్యర్థులు లేకే కాంగ్రెస్ టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. అట్లే మనం ఎక్కడ పోటీ చేయగలుగుతాం అనేది కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో ఆయన మిగతా సభ్యులంతా ఉన్నారు. ఈలోపు సిపిఐ పార్టీ మాతో సంప్రదించింది. అఫీషియల్గానే వాళ్ళు మాట్లాడినారు. కలిసి పోటీ చేస్తే కూటమిని కొనసాగిస్తే బాగుంటుంది అనేది సిపిఐ నుండి వచ్చిన సూచన. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ స్వతంత్రంగానే ఎన్నికలకు పోతామన్న భావన, వాళ్ళు 17 సీట్లకు పోటీ చేస్తామని చెప్పినారు. ఆ తదుపరి నిన్న కుంతియా గారు రమణ గారితో మాట్లాడినారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆయన ఈ స్టేట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం బాధగానే ఉందన్నారు మాజీ రాజ్యసభ అధ్యక్షుడు రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో వేదనకు గురి చేశాయంటున్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదన్నారు రాపోలు ఆనంద్ భాస్కర్. పాతికేళ్ల అనుబంధం తర్వాత సంస్థాగతంగా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, పోలింగ్ కేంద్రం వరకు పార్టీ నిర్వహణ ఎలా సాగుతుందో తెలిసిన వాడిగా, పార్టీ నియమావళిని ఆమూలాగ్రం అవపోసన పట్టినటువంటి వాడిగా, దోషం పైన మొదలవుతేనే కింది దాకా అది విస్తరిస్తుంది. ఈ రకమైనటువంటి జాడ్యం పైన ప్రోత్సహించడం మూలంగా అందులో పేరుకుపోయినటువంటి అలక్ష్యం, దాంతో పాటుగా దూరదృష్టి లోపించడం ఫలితంగా ఏర్పడినటువంటి నైరాశ్యం, దాంతో వెన్నంటి ఉన్నటువంటి విశ్వాసరాహిత్యం కాంగ్రెస్ పార్టీలో ప్రగాఢంగా పేరుకుపోయాయి. వాటి గురించి హెచ్చరికలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. పార్టీ ఇంతకాలం ఎన్నో అవకాశాలు ఇచ్చిందని చెప్పుకున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటానని చెప్పిన దత్తాత్రేయ సికింద్రాబాద్ స్థానం నుంచి టికెట్ దక్కించుకున్న కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్ లో బీజేపీని గెలిపిస్తామన్నారు ఆయన. సికింద్రాబాద్ పార్లమెంట్ ను బీజేపీ కైవసం చేసుకుంటుంది. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా పరుగులు వేస్తూ ముందుకెళ్తుంది. ఏదైతే కేటీఆర్ గారు చెప్తున్నారో 100% సీట్లు పార్లమెంట్ సీట్లు మావే అని చెప్తున్నారో అది 100% సీట్లు కాదు. టీఆర్ఎస్కు 100% సీట్లు అనేది అది కేవలం ఒక భ్రమ. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తేడా ఉంది. గుణాత్మకమైనటువంటి మార్పు ఉంటుంది. ఇప్పటికే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత వస్తున్నది. ఆ వస్తున్నటువంటి దానిలో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు అనేక మంది మద్దతు పెరుగుతూ ఉన్నది. న్యూస్లో షార్ట్ బ్రేక్. 3 జిల్లాల్లో జగన్, పశ్చిమలో బాబు జోరందుకున్న నేతల ఎన్నికల ప్రచారం.
ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల, అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్. కర్ణాటకలో ఓలా క్యాబ్లపై 6 నెలలు నిషేధం, నిబంధనలు అతిక్రమించిందని అధికారుల నిర్ణయం. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాక్, నిధుల కోసం చైనా వైపు చూపు. ఇవాల్టి నుంచే ఐపీఎల్, మొదటి రోజు బెంగళూరుతో చెన్నై జీ. వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సొంత బాబాయి మరణాన్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అతనికి అధికారం దక్కితే రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారని ప్రశ్నించారు బాబు. రేపు ఈయన గెలిస్తే లోటస్ బాండే నిన్న కూడా చూశారు తమ్ముళ్ళు. అభ్యర్థుల ఎంపిక ఎక్కడ చేశాడు? ఎక్కడి నుంచి చేశాడు? లోటస్ బాండ్ అవునా కాదా? హైదరాబాద్ నుంచి అవునా కాదా? నిన్న కూడా ఎక్కడున్నాడు? లోటస్ బాండ్ లో. నేను ఎక్కడున్నా? అమరావతిలో. అవునా కాదా? మన గడ్డ మీద మనం ఉన్నాం. నువ్వు చుట్టపు మర్యాదగా వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇదేనా మీకు గడ్డ పైన ఉండే ప్రేమ? తమాషానా ఇది? వచ్చి అభివృద్ధికి అడ్డం పడతారు, అనునీత్యం తిడతారు. ఇది ఒక నేరస్తుడు చేసే నేర ప్రవృత్తి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ముగ్గురు కలిశారు, మన మీద దాడి, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళతో పెట్టుకోండి కానీ నాతో పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈడీ, సీబీఐ దాడులతో టీడీపీ నాయకులను బెదిరించాలని చూస్తున్నారన్నారు. అటువంటి మోదీకి జగన్ వంత పాడుతున్నారని విమర్శించారు బాబు. ఎన్ఐఏ టెర్రరిస్టులు ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ ఈ కోడికత్తికి ఇచ్చారు. మన హక్కులు కాదని కేంద్రం. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నాడు, అవినీతి పరులకి కాపలాదారుడు, ఈగ వాల్నేయుడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాడు ఆ రోజు? తిరుపతి మీటింగ్ లో చెప్పాడు, వీళ్ళంతా అవినీతి పరులు, రాబోయే సంవత్సరంలో కేసులన్నీ కూడా విచారణ చేసి నేను జైలుకు పంపిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా రక్షణ కవచంగా తయారైపోయాడు ప్రధానమంత్రి. ఏమనాలి ఈ ప్రధానమంత్రి? నాకైతే అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇంకో పక్కన కేసీఆర్ ఏంటి అహం? ఎందుకు ఇంత గర్వం? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నాం, శ్రమ చేశాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం. మనకు ఆస్తుల్లో పంపకం ఇవ్వకుండా ఆ రోజు కూడా రెచ్చగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ ఇండ్లు కూడా మీకే వస్తాయని ఆ రోజు అందరిని రెచ్చగొట్టి మన మీద ఓట్లు వేయించుకున్నాడు. నేను చాలా హుందాగా ప్రవర్తించాను. ఎప్పటికైనా మారతారనుకున్నాను. మారే పరిస్థితిలో ఇతను ఎవరిని పెట్టడం లేదు. ఈ రోజు ఆ రోజు మీరు చూడండి, మన బిర్యానీని పేడ బిర్యానీ అంటాడు, ఉలవచారు మా పశువులు తింటాయంటాడు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అంటాడు. ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం, నేనైతే ఆయన మాటను, ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచో ఊడిపడలా. కాబట్టి ఇప్పుడు మన మీద ఖర్చు కట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఈ రాష్ట్రానికి వాటా రాకూడదు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అని తెలుసు. నేను అనుకుంటే 2029కి తెలంగాణనే కాదు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటాం, అన్ని చేస్తాం. అది ఆయన కోపం. మనం ఓటేస్తే ఎవరో గెలవడం కాదని, మనం ఓటేస్తే మనమే గెలవాలన్నారు చంద్రబాబు. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలో ప్రజలే తెలుసుకోవాలన్నారు ఏపీ సీఎం. ఓట్ అనేది నువ్వు వేస్తే ఇంకొకటి గెలవడం కాదు. ఎవరికి ఓటేస్తే నువ్వు గెలుస్తావో
వాడికి నీ ఓటేయమని చెప్తాడు. నేను అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే గెలుపు మీది, అవునా కాదా? సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ మరణ వాంగ్మూలాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది. రాసుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు జగన్. తనను ఇబ్బందుల పాలు చేస్తున్న సిబిఐ మాజీ అధికారికి చంద్రబాబు మొదట భీమిలి టికెట్ ఇవ్వాలని అనుకున్నారని తెలిపారు. అయితే వ్యతిరేకత రావడంతో తన పార్ట్నర్ పవన్ కు చెప్పి ఎంపీ టికెట్ ఇప్పించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే. బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ మిగలదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందన్నారు ఆయన. ఎందుకు టీఆర్ఎస్ కోటేయాలి పార్లమెంట్లో అంటే ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట గట్టిగా గ్రామ గ్రామాన చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ కు పార్లమెంట్ సభ్యులు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే మీకు తెలుసు, గతంలో మీ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఇద్దరు ఎంపీలతో, ఇప్పుడే గౌరవనీయులు భీష్మకిషయ్య గారు చెప్పినట్టు ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నాయకుడు మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడి చేతిలో 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే రేపు ఢిల్లీ మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వేల కోట్లలో తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏపీలో తెలంగాణ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆందోళనను కొట్టారని పవన్ అంటే కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ ఏంటి అహం? ఎందుకు ఇంత గర్వం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాం, శ్రమ చేశాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం. మనకు ఆస్తుల్లో పంపకం ఇవ్వకుండా ఆ రోజు కూడా రెచ్చగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ ఇండ్లు కూడా మీకే వస్తాయని ఆ రోజు అందరిని రెచ్చగొట్టి మన మీద ఓట్లు వేయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన మీద ఖర్చు కట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఈ రాష్ట్రానికి వాటా రాకూడదు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అని తెలుసు. నేను అనుకుంటే 2029కి తెలంగాణనే కాదు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటాం. ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం విభిన్నమైన సామాజిక వర్గాలు, విభిన్నమైన మతాలని. కానీ మనం తెలంగాణకి వెళ్తే మనందరం ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళు కొడతా ఉన్నాం. మరి దీన్ని ఎలా మాట్లాడతాం? వాళ్ళకేమో మన ఆంధ్ర వాళ్ళం, మనందరం కలిపి ఇక్కడ దళితులు అవ్వండి, ఏ కులాలైనా అవ్వండి, క్షత్రియ అవ్వండి, వైశ్యులు అవ్వండి, బ్రాహ్మణులు అవ్వండి, వాళ్ళందరికీ మనం ఆంధ్రులు. ఎక్కడో చోటు విసిగిపోయాను నేను కూడా. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మీ భావాలను తప్పుగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో సహృద్భావ వాతావరణంలో జీవిస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కేసీఆర్ పై
కాంగ్రెస్ సీనియర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో ఎంపీపీగా గెలవలేని అభ్యర్థి నల్గొండలో ఎంపీగా నిలిపారని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. మల్కాజ్గిరిలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి మల్లారెడ్డి, కేసీఆర్ పార్టీలు చేసుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లగొండ ప్రజలని అవమానించే విధంగా ఉంది. మునుగోడులో ఎంపీపీగా ఓడిపోయిన వ్యక్తి మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ పార్లమెంట్లో చెల్లుతుందా అని ఒకసారి ఆలోచన చేయండి. పార్లమెంటు స్థానాలని ఎటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు? ల్యాండ్ గ్రాబర్లు, భూ కబ్జాకోరులు. ఈ చెల్లని రూపాయలు నల్గొండ పార్లమెంటుకి ఎంపిక చేసి మన నల్గొండ పార్లమెంటు ప్రజల్ని అవమానపరచడమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిండ్రో ఒక్కసారి చూసి ఇది తెలంగాణ ప్రజలని అవమానించడం చెప్పి మనం చేస్తున్నా. శాశ్వత పరిష్కారం చూపిస్తాం. కంటోన్మెంట్ అదే ఇతర ప్రాంతాలలో వారానికి ఒక రోజు నీళ్లు వస్తున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ రూరల్ ఏరియాలో ప్రాథమిక మౌలిక వసతులు కూడా లేవు, రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల సమస్య విపరీతము. మేడ్చల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు అసలు పరిష్కారమే లేకుండా అక్కడ ఉండే ప్రజలు అంటు రోగాలతో చస్తుంటే చంద్రశేఖరరావు గారు, మంత్రి మల్లన్న గారు డ్యాన్సులు చేస్తున్నారు, దావతులు చేసుకున్నారు. సో ఈ సమస్యలకు అన్నిటికీ కూడా ఒక పరిష్కారం రావాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు ఉండాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో గెలిచిన శాసనసభ్యులు అందరిని కూడా అదిరిచ్చో బెదిరిచ్చో తన పార్టీలో కలిపేసుకొని ప్రతిపక్షం అనేదే లేకుండా చేసి, తను చేసే తప్పిదాలను ప్రశ్నించకుండా చేసి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని రాచరికం వైపు నడిపిస్తున్నాడు. నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎవరు? వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఇక్కడ ఉండేటప్పుడు విన్నారా పేరు? లేదు. మల్కాజ్గిరి అభ్యర్థి పేరు ఏంది? రాజశేఖర్ రెడ్డి. ఎవరైనా విన్నారా? వినలేదు. మహబూబ్ నగర్ అభ్యర్థి పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడైనా విన్నారా? లేదు. అదేవిధంగా చేవెళ్ళ రంజిత్ రెడ్డి విన్నారా? వినలేదు. సికింద్రాబాద్ అంతే. సికింద్రాబాద్ అంటే కనీసం తలసాని శ్రీనివాసరావు కొడుకు. నల్గొండ, చేవెళ్ళ, ఖమ్మం పెద్ద వ్యాపారవేత్త టీడీపీలో నామ నాగేశ్వరరావు. డబ్బులు నేను ఇచ్చిన టికెట్. సిగ్గుచరం ఉండాలి. మేము డబ్బులతో రాజకీయం చేస్తున్నామని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ మేము కాదు, అవినీతి సొమ్ము కాళేశ్వరం సంపాదించిన సొమ్ముతోటి నువ్వు మన ఎన్నికల్లో గెలిచినావు. డబ్బు రాజకీయం మేము చేస్తున్నాం. మేము ఎటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం. ఇక 16 సీట్లు అంటే ఒక పాట పాడుతున్నాం. 16 సీట్లు వస్తే వచ్చిన భువనగిరి ఓడిపోయినా, మేము భువనగిరి గెలవకపోయినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నేను చెప్తున్నా. నేను రాజకీయంలో ఇప్పటి వరకు ఒకటే మాట మాట్లాడే కానీ రెండోసారి మాట్లాడలే. శ్రీ విద్యానికేతన్ కు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం తిరుపతిలో ధర్నాకు దిగారు మోహన్ బాబు. అయితే ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు అడిగినా లేఖలు రాసినా స్పందన లేదని కౌంటర్ ఇచ్చారు మంచు విష్ణు. పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బుని ఫీ రీయింబర్స్మెంట్ అటు మళ్ళించావు ఎలక్షన్ల పేరు. 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు, ఇప్పుడు వచ్చిందా? వ్యవసాయదారుల మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు? ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. పుట్టినవాడు చావక తప్పదు, అది టైం. మరణం ఆసన్నమైనచో ఏదీ ఆపదు. నువ్వు చనిపోవాలని కోరుకోను, నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఇది తప్పుడు వాగ్దానాలు చేయొద్దంటున్నా, ప్రజలను మోసం చేయొద్దంటున్నా. సరే చేస్తే చేశావు, నీకు నమ్మి ఓటు ఎవరేస్తారో తెలియదు కానీ వేస్తే చేశారు. కానీ ఫీ రీయింబర్స్మెంట్ పిల్లలకు వాగ్దానం చేసినటువంటిది ఇచ్చేసాయి. అంటే క్షుద్ర రాజకీయం నేను ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే సొసైటీలో మోహన్ బాబు గారికి వారి కుటుంబానికి ఒక పేరు ఉంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది. అలా ఉన్నాయని కూడా ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, నిజానిజాలే తెలుసుకోకుండా, మరి వారి కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ మరి ఆయనకి ఏం చెప్పారో తెలియకుండా ఆయన ఇవాళ పిల్లల్ని కూడా, అంటే స్టూడెంట్స్ని కూడా రోడ్డు మీద కీడ్చి ఏదో ఆయన కాలేజీలన్నీ కూడా మూతబడిపోతున్నాయి, ప్రభుత్వమే ఇట్లా బాకీలు పెట్టడం వలన అన్నట్టు బిహేవ్ చేయటం అనేది
టోటల్లీ అభ్యంతరకరం అన్నమాట, అసభ్యకరంగా కూడా ఉందని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కూడా చెప్తాను, ఆయన 4 కాలేజీలు ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ అవైల్ చేసుకుంటున్న కాలేజీలు అనమాట, ఫార్మసీ కాలేజ్ కానీ, ఇటు డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మేనేజ్మెంట్ కాలేజ్ కానీ, నెంబర్స్ నేను చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. 2017-18 ఈబీసీ ఎకనామికల్ పూర్గా ఉన్న వాళ్ళది కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఏదో ఒక మొక్క చెప్తావు, లేట్ చేయాలని ఎన్నెన్నో మార్గాలు వెతుకుతావు. అది నీకు క్షేమం కాదు. ప్రకృతి చూస్తూ ఉంది. ఎంతో కాలం కాదిది ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. రాత్రి పగలు, రాత్రి పగలు, పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ పౌర్ణమి అనుకోవద్దు. 14-15 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 95 కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ శాంక్షన్ ఆ 4 కాలేజీలకు వస్తే 88.57 కోట్లు రిలీజ్ అయిపోయి కరెంట్ ఇయర్ది కూడా కలుపుకుని కేవలం 6.43 కోట్లు బాకీలుంటే ఎక్కడి నుంచో 19 కోట్లు బాకీ ఉంది. యాసిఫ్ ఆ డబ్బులు రాకపోతే మొత్తం విద్యా సంస్థలే మూతబడిపోతాయి, టీచర్లకు జీతాలు ఇవ్వలేను, పిల్లల్ని చదివించలేను అన్నట్టు ధర్నాలు చేయటం అంటే కనుక చాలా విడ్డూరంగా అనిపిస్తాను. ఎందుకు బాకీ ఉందో ముందు అడగండి. ఇవ్వాలి అంటున్నారు కదా, సరే ₹1 కోటి ఇవ్వాలిగా, ఎందుకు బాకీ ఉందో అడగండి, దానికి జవాబు ఇవ్వమనండి. వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు. ఎందుకు ఆ 6 కోట్లు, సరే వాళ్ళు 6 కోట్లు అంటున్నారు కదా, ఎందుకు 6 కోట్లు పెండింగ్ ఉందో దానికి ఆన్సర్ ఇవ్వమనంటే మిగతా వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. రావత్ గారికి ఎన్నిసార్లు లెటర్ పెట్టాము, చీఫ్ మినిస్టర్కి, రావత్ గారికి, అందరికీ ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. ఎలక్షన్ అనౌన్స్ చేయకముందు ప్రెస్ మీట్ పెట్టాం, దాని తర్వాత కూడా ఏం రియాక్షన్ లేదు. న్యూస్ లో మరో షార్ట్ బ్రేక్. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల, అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్. కర్ణాటకలో ఓలా క్యాబ్స్ పై 6 నెలలు నిషేధం, నిబంధనలు అతిక్రమించిందని అధికారుల నిర్ణయం. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాక్, నిధుల కోసం చైనా వైపు చూపు. ఇవాల్టి నుంచి ఐపీఎల్ మ్యాచ్ మొదటి రోజు బెంగళూరుతో చెన్నై జీ. జగన్ కు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం నుంచి అకస్మాత్తుగా సుబ్బారెడ్డి కనిపించకుండా పోయారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీగా గెలిచిన వైవి సుబ్బారెడ్డి మళ్లీ టికెట్ తందేనని భావించారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ సీటు ఖరారు చేశారు జగన్. దీంతో వైవి సుబ్బారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనకు టికెట్ రాకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే వైవి సుబ్బారెడ్డి దీన్ని కొట్టిపడేశారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపంతో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు ఆయన. బయటకు చెప్పకపోయినా టికెట్ రాలేదనే అసంతృప్తితోనే వైవి ప్రచారానికి దూరంగా ఉన్నట్టు అందరూ గుసగుసలాడుతున్నారు. చీరాలలో ఓటర్లకు పంచేందుకు నిల్వ ఉంచిన చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పక్కా సమాచారంతో బట్టల షాపు గోడౌన్లో తనిఖీలు చేసి సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే చీరలను సీజ్ చేశారు. షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసమే చీరలు ఉంచినట్లు గుర్తించారు పోలీసులు. ఈత సరదా ఏలూరులో విషాదాన్ని మిగిల్చింది. చెరువులో ఈతకు వెళ్లి 2 9వ తరగతి విద్యార్థులు చనిపోయారు. స్కూళ్లకు పగలు సెలవు కావడంతో 3 విద్యార్థులు చెరువులో ఈతకు వెళ్లారు. వారిలో 2 నీటిలో మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లడం విద్యార్థి. అతను నీటిలో మునిగిపోవడం గమనించిన ఓ వృద్ధుడు ఒకరిని కాపాడాడు. మిగిలిన 2ని కాపాడేలోపే నీటిలో మునిగి చనిపోయారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి. తన తండ్రి వివేక హత్య కేసును ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు అయ్యేలా చూడాలని కోరారు. చెప్పి ఇట్లా ఎలక్షన్కి ఇంపాక్ట్ చేసేలా మాట్లాడడము, ప్లస్ ఇన్వెస్టిగేషన్ని తప్పుతో పట్టించడము. చీఫ్ మినిస్టర్ గారు ఇట్లా తప్పు మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ ఎట్లా కరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్తుందండి? అండ్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు సే దట్ the witnesses are also being tampered with. Witness tampering is a crime actually. అట్లా చేస్తున్నా కానీ దానికి మనకి ఏం సొల్యూషన్ లేకుండా పోతుంది. ఐ నీడ్ టు ఫైండ్ ద పర్పెట్రేటర్. ఇన్వెస్టిగేషన్స్ స్మూత్గా జరగాలి వితౌట్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగలేదు. వాళ్ళ అడ్వైస్ వచ్చేసి గో టు ద హైకోర్ట్ అండ్ గెట్ పిటిషన్ ఫర్ independent inquiry like CBI or something like that. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రైల్లోనే ప్రసవించింది ఓ మహిళ. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి కోల్కతాకు ప్రయాణిస్తుండగా మార్గ మధ్యంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో మహబూబాబాద్ లో రైలు నిలిపారు ప్రయాణికులు రైలు సరైన సమయంలో స్పందించి సహాయం చేయడంతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఖమ్మం జిల్లాలో సుబాబుల్ రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో అందుకు నిరసనగా పార్లమెంటుకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సోమవారం నాటికల్లా 1000 మంది రైతులు నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. బోరుబావిలో పడిన 18 నెలల బాలుణ్ణి 48 గంటల పాటు శ్రమించి సురక్షితంగా వెలికితీశారు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది. హర్యానా హిసార్లో ఈ ఘటన జరిగింది. బాలసమంది గ్రామానికి చెందిన నదీం ఇంటి దగ్గర ఆడుకుంటూ నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో పడిపోయారు. 60 అడుగుల లోతుకు జారిపోయిన సదీంను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ రంగాలు దిగాయి. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల గొయ్యి తవ్విన రెస్క్యూ బృందాలు తర్వాత ఓ సొరంగ మార్గాన్ని తయారు చేసి చిన్నారిని రక్షించాయి. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు సహాయక సిబ్బంది. నైట్ విజన్ కెమెరా సాయంతో చిన్నారి కదలికల్ని గుర్తిస్తూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు. వెంటనే అతన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ముందస్తు జాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచారు డాక్టర్స్. కాగా చిన్నారి ప్రాణాలతో బయటపడడం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. రంగులు చల్లుకుంటూ సహాయక సిబ్బందిపై రంగులు చల్లుతూ హోలీ జరుపుకున్నారు గ్రామస్తులు. కర్ణాటక ధార్వాడ్లో 4 రోజుల క్రితం భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. సహాయక బృందాలు శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారని భావిస్తున్నారు సహాయక బృందాలు. దీంతో 10కి పైగా ప్రొక్లైనర్స్ ఇతర యంత్ర సామగ్రిని ఉపయోగిస్తూ శిథిలాలను ఓ క్రమ పద్ధతిలో తొలగిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి పోటీకి సిద్దమయ్యారు. యూపీలోని అమేథీ నుంచి వీరిద్దరూ పోటీ చేయనున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. 2014 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. కాకపోతే రాహుల్ మెజారిటీని మాత్రం తగ్గించగలిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ధీటుగా ఎదుర్కొనాలంటే గట్టి నాయకులు అవసరమని బీజేపీ అధిష్టానం భావించి స్మృతిని రాహుల్పై పోటీకి నిలిపింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ అగ్రనేతలకు 1800 కోట్ల ముడుపులు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. యడ్యూరప్ప డైరీలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్ పత్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని విమర్శించారు రవిశంకర్ ప్రసాద్. లోక్సభ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా కాంగ్రెస్ ను అడిగేది లేదని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా 2 పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా కాంగ్రెస్ కు 20 స్థానాలు, జేడీఎస్ కు 8 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అంబరీష్ మృతితో మండ్య నియోజకవర్గంలో తీవ్ర పోటీ నెలకొంది. పంపకంలో భాగంగా మండ్య జేడీఎస్ కు వెళ్లింది. దీంతో అక్కడి నుంచి ఆ పార్టీ తరపున కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు ఈ మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అంబరీష్ భార్య సుమలత బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్ వేశారు. ఆమెకు మండ్యాలోని బీజేపీ నేతలు మద్దతిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు దిగ్గజ నేత ఎల్కే అద్వానీని పార్టీ పక్కన పెట్టిందని ప్రచారం సరైంది కాదన్నారు కేంద్ర మంత్రి ఉమాభారతి. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు అద్వానీ గతంలోనే చెప్పారని తెలిపారామె. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో అద్వానీ పేరు లేదు. మరోవైపు అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లోని గాంధీనగర్ నుంచి లోక్సభ స్థానానికి అమిత్ షాను బీజేపీ బరిలోకి దింపింది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కింది. అద్వానీ స్థానం అమిత్ షాకు కేటాయించడంతో దిగ్గజ నేతను పార్టీ దూరం పెడుతుందనే విమర్శలొచ్చాయి. రెండేళ్ల క్రితం జల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టి శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వార్తల్లో నిలిచారు. తాజాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు శివసేన నిరాకరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 21 మంది అభ్యర్థులను శివసేన ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రవీంద్ర గైక్వాడ్ ను పార్టీ పక్కన పెట్టింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి ఈసారి ఓం రాషే నింబల్కర్ ను బరిలోకి దింపింది. అయితే ఇందుకు కారణాన్ని మాత్రం పార్టీ వెల్లడించలేదు. ఎయిర్పోర్ట్ వివాదం కారణంగానే రవీంద్ర గైక్వాడ్ కు టికెట్ ఇవ్వలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఎన్డీఏ కూటమి విజయానికి సంకేతమని శివసేన పార్టీ అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కూటమి వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గండి కొడుతున్నారని తెలిపారు. మాయావతి, పవార్ పోటీ నుంచి తప్పుకోవడంతో మోదీ విజయానికి బాటలు పడ్డాయని తేలిపోయిందన్నారు. కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే ప్రాబల్యమున్న బీఎస్పీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు. ఇది గ్రహించిన మాయావతి రేస్ నుంచి తప్పుకున్నారని వెల్లడించారు. శరద్ పవార్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూ కశ్మీర్లోని వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో ఆసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ ప్రమేయంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ 1988 నుంచి కశ్మీర్లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్ పై కేంద్రం వేటు వేసింది. జేకేఎల్ఎఫ్ జమ్మూ కశ్మీర్లో నిషేధానికి గురైన రెండో సంస్థ. మరోవైపు ఇదే నెలలో కేంద్రం జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్ సంస్థను నిషేధించింది. జేకేఎల్ఎఫ్ పై కేంద్రం నిషేధాన్ని పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. ఈ సంస్థపై నిషేధం విధించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారామె. కర్ణాటకలో 6 నెలల పాటు ఓలా క్యాబ్స్ ను నడపరాదంటూ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సంస్థకు సంబంధించిన లైసెన్స్ ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఓలా సంస్థ ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా సంస్థ వ్యవహరించిందని తెలిపింది. దీనిపై ఓలా సంస్థను వివరణ కోరినట్లు రవాణా శాఖ వెల్లడించింది. అయితే సంస్థ ఇచ్చిన లిఖితపూర్వక వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన రవాణా శాఖ 6 నెలల పాటు ఓలా సంస్థకు చెందిన వాహనాలను కర్ణాటకలో నడపరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ అవర్లో